కట్టామని చెప్పి మేము మొత్తం మేమే కట్టాం 60,000 కోట్లు కట్టాం. మరి మిగతా 1,40,000 కోట్లు ఎవరు కడతాడు? ఎవరండి? మీరు ప్రతి నెల కరెంట్ వాళ్ళకి అసలు డబ్బులు కట్టారా? మీరు మాట్లాడితే బయటికి పోయి నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా, ఏదో మేము ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు. అరే కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది మేము ఇచ్చిన దాన్ని ఏదో మేము ఎత్తున్నాం అని బయటికి చెప్పుకొని ఇత్తనం అని చెప్పి మరి డబ్బులు కట్టారా? అది కట్టలే. అప్పుడు మొదలుపెట్టింది ఇచ్చింది మేము, వచ్చిందే బిల్లులు కట్టేది మేమే, దాని పెండింగ్ పెట్టిపోతుంది. ఇట్లా ప్రతి దగ్గర గొర్రెలకి డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఇచ్చారా? డబ్బులు కట్టారా అండి? కుదరబెడుతుంది రాష్ట్రాన్ని, ఇష్టమైన పరిస్థితిని వదిలేసిపోతుంది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చాయి. సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను చూస్తున్నా, రోజు సివిల్ సప్లైస్ సంబంధించి రోజు రివ్యూ మీటింగ్. ఎన్ని వేల కోట్లు అండి? దాదాపు 20,000 కోట్ల పైబడి సంబంధించి ఆ ఓట్లు కొనుగోలు చేసి అవి తీసుకొచ్చి ఏడా పెట్టిపోయి ఆ సరైన గోడౌన్ లేక ముక్కిపోయి వాసన పోయి అది పోయి మీరు అమ్మకుండా క్లియర్ చేయకుండా ఆడబడితే ఆడబెట్టి గ్యారంటీ ఇవ్వకుండా, ఏ మిల్లర్స్ దగ్గర గ్యారంటీ తీసుకోకుండా, వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేయకుండా అట్లా గాలికి వదిలేసిపోతుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి వాటన్నిటిని సరిచేసి పోగేసి దాన్ని ఓ పక్కన సరి చేస్తుండే. పోనీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా తీసుకొచ్చారంటే అది రైతుని వాళ్ళు ఢిల్లీ రాబోయే 11,000 కోట్లు వాళ్ళు ఆడ నుంచి పట్టుకొస్తారు. ఇట్లా మేము వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర చేసుకుంటూ ముందుకు పోతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పునాదులు వేసుకుంటూ భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇంకా 10 ఏళ్ళు దీన్ని సర్వనాశనం చేశాం, ఇంకా సరిపోదు, ఇంకా బయట ఉండి కూడా మేము ఇంకా చేస్తాం అని చెప్పి చేసుకుంటూ పోతాం. ఎట్లా అండి? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఇటున్న వాళ్ళు అటు పంపిస్తే అయిపోయా. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు డిపాజిట్ ఖతం చేస్తుంది. మళ్ళీ 6 నెలల తర్వాత అసలు ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తా ఉన్నాం. ఎట్లా అండి? ఇది ఎక్కడ మేము ఇట్లా చేయబాకండి. హరీష్ రావు గారు దయచేసి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, లెక్కలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయండి. మా సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లెక్కలపైన అంకెలపైన నిష్ణాతులు ఉన్నారు. ఇక్కడ ఒక్కడు కూడా తప్పుడు సమాచారం ఇస్తే ఆ సమాచారం నిజమే అనుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు.